హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్లో జీవా బోయే స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే చేస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ డే రోజు పేరెంట్స్ కూడా పోవచ్చు. మేము పోయేతలకి ప్రేయర్ అయిపోయింది. నెక్స్ట్ పిల్లలు మార్చ్ పాస్ట్ చేసుకుంటా ఒక సెక్షన్ తర్వాత ఒకరు వస్తా ఉన్నారు. ముందేమో టీచరు, వెనకలేమో టీచర్ అసిస్టెంట్, మధ్యలేమో పిల్లలు. వీళ్ళందరికీ ఒకటే రకమైన హెయిర్ బ్యాండ్లు, అందరికి రెడ్ కలరు, వైట్ కలరు. మళ్ళీ వీళ్ళందరికీ తలా ఒక గుడ్డ ఇచ్చినారు చేతికి. ఈ గుడ్డల్లో కూడా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క రకమైన ఒక్కొక్క రంగు గుడ్డలు. ఇంకా జీవా సెక్షన్ కూడా వచ్చింది. జీవా ఏమో మా కోసం ఎతుకుతా ఉంది. మేమైతే దాన్ని ఎంత పిలుస్తానే వినపరాలే. జీవా 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 వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా చేసినారు. ఎంత బాగా చేసినారంటే పిల్లల యాక్టివిటీస్, గేమ్స్ ప్రతి ఒక్కటి అసలు చాలా బాగా జరిగింది. ఇక్కడ సెక్షన్ల వారీగా చేస్తారు. ఒక్కొక్క 2-3 క్లాసులకు ఒకసారి, 2-3 క్లాసులకు ఒకసారి అట్ట చాలా మంది పిల్లలు ఉంటారు. అందుకని ఇక్కడైతే ప్రీ కేజీ, KG1, KG2 వాళ్ళకి చేసినారు. ఇక్కడ స్కూళ్ళల్లో ABCDEFGHI అని Z వరకు సెక్షన్లు ఉంటాయి కొన్ని స్కూళ్ళల్లో అయితే. అందుకనేది ఒక్కొక్క సెక్షన్ల వారీగా, క్లాసుల వారీగా యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే అట్లా రకరకాల డివైడ్ చేసి చేస్తూ ఉంటారు. వీళ్ళకైతే ప్రీ కేజీ, KG1, KG2కి స్పోర్ట్స్ డే చేస్తాను వీళ్ళ స్కూల్లో. Every clap gives them more energy. So don't stop, parents. Every beat needs a clap, parents. Let's make it more musical.
ఎన్ని గేమ్స్ పెట్టినారో, ఎన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినారో, అవి ఒరిజినల్ మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ వస్తాయని నేను మళ్ళీ వేరేది పెట్టినాను. అదే ఒరిజినల్ మ్యూజిక్ పెట్టింటే చాలా బాగుండేది. వీళ్ళకి ఎన్ని రకాల గేమ్స్ పెట్టినారో వీడికొచ్చి స్విచ్ అంటే తెలుస్తుంది. ఓ అమ్మ ఇన్ని రకాల గేమ్స్ ఉన్నాయా, చిన్న చిన్న గేమ్స్ అని. ఇంకా వీళ్ళకి గ్రూప్ గేమ్స్, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క గ్రూప్ గేమ్, మళ్ళీ ఇండివిజువల్గా సపరేట్గా 4-5 రకాల గేమ్స్ పెట్టినారు. ఇంకా నేనైతే జీవాకి సంబంధించినవి, నా ఫ్రెండ్స్ పిల్లలకి సంబంధించినవి మాత్రమే అప్లోడ్ చేస్తాను. మిగతా చాలాసేపు జరిగింది ప్రోగ్రామ్ అంతా. ఇదైతే పిల్లలు మళ్ళా టోపీలు, చేతికి రిబ్బన్లు, కుర్చీలు పట్టుకొని వచ్చినారు. ఇది డ్యాన్స్ లాంటిది. అందరూ చిన్నగా స్టెప్పులతో డ్యాన్స్ వేసినారు. పిల్లలు అయితే చాలా బాగా వేసినారు. ఇదైతే 1 month నుంచి వీళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు. లాస్ట్కి అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. ఆడ పిల్లలు వేస్తూ ఉంటే ఈడ వాళ్ళ మ్యామ్ చూడండి ఎంత బాగా ట్రైన్ చేస్తుందో. ఇదైతే జీవా క్లాస్ గేమ్. జీవా ఏమో ఫస్ట్లో ఉంది ఆ పక్క. నాకైతే వీడియోలో అస్సలు కనపరాలే, చాలా దూరంగా ఉన్నింది. కానీ చాలా బాగా ఆడినారు పిల్లలు అందరూ. ఇది పెయిర్ గేమ్. అన్ని గేమ్స్ ఆల్మోస్ట్ పెయిర్ గేమ్సే. వీళ్ళిద్దరు కలుసుకొని జీవా ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ సెకండ్ ప్లేస్ వచ్చింది. వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేసినారు, అందుకనే ముగ్గురు వచ్చేసినారు సెకండ్ ప్లేస్ లో. అందరికి సెకండ్ ప్లేస్ మెడల్ ఇచ్చినారు. ఆడికి చాలా గ్రేట్. పిల్లలందరూ ఎన్ని రోజుల నుంచి కష్టపడినారో. నేను స్కూల్ పోయేటప్పుడు అయితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆగస్టు 15కి ఒక 2-3 రోజుల ముందు గేమ్స్ పెడతారు. అదే ప్రాక్టీసు, అదే గేమ్స్ అన్నీ అదే. ఇంకా ఆ సంవత్సరానికి ఆ 2 రోజులే గేమ్స్ అనమాట. వీళ్ళకైతే నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేపించినారు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి అప్పుడు ఎడ్యుకేషన్కి చాలా తేడా. ఎన్ని రకాలు పెడతా ఉంటారో. ఇప్పుడు ఆ డే అని, ఈ డే అని, సెలబ్రేషన్స్, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, కలరింగ్ మొత్తం నేర్పిస్తూ ఉన్నారు ఇప్పుడు స్కూళ్ళల్లో. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదా అందరూ. ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక్కొక్కరు లాస్ట్కి నిలబడిపోతున్నారు అనమాట. ఒక్క వెయిర్ వాళ్ళకైతే దగ్గరుండి నెవర్ గివ్ అప్ అన్నట్టు వెనకనే ఉండి వాళ్ళని అస్సలు వదిలిపెట్టనీయకుండా లాస్ట్ వరకు రీచ్ చేయిస్తూ ఉండరు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ముందు గేమ్ గెలిచేసినాం కదా, ఇంకా ఆడకుండా వెళ్ళిపోతారు కదా పిల్లోళ్ళు. అట్ట లేకుండా ప్రతి ఒక్కరూ లాస్ట్ రీచ్ అయ్యేంత వరకు ఆడినరు, ఆడిపించినారు కూడా. ఎంత బాగా చేసినారో అది చూడండి. ఇక్కడ లాస్ట్ ఒక బ్యాచ్ మిగిలిపోయింది. ఆ పక్కనే ఉండి వాళ్ళని లాస్ట్ వరకు ఆడిస్తూ ఉండరు. ఈ గేమ్ అయితే మళ్ళీ జీవా వాళ్ళ సెక్షన్ అంటే KG1 సెక్షన్ వాళ్ళవి ఒక 4 సెక్షన్లను ఏమైనా తీసుకొని వచ్చిండ్రు. దీని పేరు ఏందో చెప్పింది జీవా, నేను మర్చిపోయినా. ఇది రిలే రేసా ఏందో మరి, నాకు పేరు కన్ఫామ్గా తెలీదు. జెండాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు పరిగెత్తుకుంటా పోయి ఆడ ఇసుక అది ఒక టబ్బు పెట్టింటారు, దాంట్లో కూర్చాలా. ఒకరి తర్వాత ఒకరు అందరు వచ్చి ఆ జెండాలు మార్చుకుంటా ఆడ పెట్టేసి వెళ్ళిపోవాలా. ఎవరు క్లాస్ అయితే ఫస్ట్ వచ్చేదో వాళ్ళకి మెడల్ వచ్చేది.
ఈ గేమ్లో అయితే జీవా వాళ్ళ సెక్షన్ విన్ కాలే, ఫస్ట్లో ఉండే సెక్షన్ విన్ అయింది. అది ఏ సెక్షన్ అనుకుంటా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.